డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని కలౌజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకు 6గురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. अंदर है 7 लोग अंदर है 7 लोग ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఏదైతే యూపీలో ఉన్నటువంటి కనౌజ్ రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనం పైకప్పు కూలిపోయింది. స్టేషన్ లో కొత్తగా ఏదైతే ఆధునీకరణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క భవనం కింద కార్మికులు మధ్యాహ్నం భోజనాలు చేస్తున్న సమయంలో అంటే 2 గంటల సమయంలో ఈ యొక్క భవనం పైకప్పు ఒక్కసారిగా అంటే 2వ అంతస్తు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో సుమారు ఆ కప్పు కింద సుమారు 30 నుంచి 35 మంది కార్మికుల వరకు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఈ కార్మికులంతా ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే సమాచారం అందుకున్నటువంటి అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలాలకి చేరుకునే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 15 మంది వరకు కూడా అక్కడ చిక్కుకున్నటువంటి శిథిలాల కింద చిక్కున్నటువంటి కార్మికులను బయటికి తీశారు. ఇంకా మరి కొంతమంది అక్కడే సుమారు ఇంకా 20 మందికి పైగా ఆ యొక్క శిథిలాల కింద చిక్కున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెంది ఉండవచ్చని అనుమానాలను అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలని రైల్వే అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఆ కారణాలను ఇప్పుడే రైల్వే అధికారులు ఆరాధిస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ ఏదైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దీనికి సంబంధించి ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కున్న వారిని తక్షణమే బయటికి తీసుకొచ్చి వారిని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలను కూడా జారీ చేశారు. మరోపక్క యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి డిఎం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సుబ్రాంత్ కుమార్ ను కూడా వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ ఘటన పైన యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు సహాయక చర్యలు వేగవంతం చేయాలంటూ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం కూడా అందజేయాలని చూశారు. అయితే ఈ యొక్క ప్రమాదానికి గల కారణం ఏంటి అనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. ఈ కప్పు కూలినప్పుడు భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు కూడా గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలను ఇప్పుడే ఆరాధిస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. अंदर है 7 लोग अंदर है 7 लोग